యుఏవి అంటే అన్‌మ్యాన్డ్ ఏరియల్ వెహికల్. అట్లాగే డ్రోన్స్. ఈ రెండిటి విషయాలలో కూడా అంటే ఈ యుఏవీలొచ్చేటప్పుడు దాదాపు విమానంలాగా ఉంటాయి. మనిషి లేకుండా ఎళ్లి బాంబులేస్తాయి, పేలుస్తాయి. అక్కడున్న విజువలైజ్ చేస్తాయి. డ్రోన్స్ చిన్నపాటి విధ్వంసకర ఆయుధాలు. ఈ రెండిటిని తయారు చేస్తున్న టర్కీకి సంబంధించినటువంటి సంస్థలు సాధారణంగా మన దగ్గర డిఫెన్స్ సంస్థలున్నాయి. వాళ్ళెవరు రాజకీయాలు మాట్లాడరు, అంతర్జాతీయ విషయాలు మాట్లాడరు. కానీ టర్కీలో ఇవి తయారు చేస్తున్నోళ్ళు మాట్లాడుతున్నంటే ఎర్డోగన్ మాట్లాడినట్టే. మేము భారతదేశానికి ఇవి అమ్మము, పాకిస్తాన్‌కి మాత్రం ఇస్తామని చెప్తున్నారు. వాడిని ఎవడడిగాడు గొట్టంగాడు, మన దేశంలో డ్రోన్‌లు కుప్పలు తెప్పలుగా తయారు చేస్తున్నాం. రేపొద్దున కావాలంటే ఆడికైతే మనం కూడా అమ్మం. అదే సందర్భంలో యుఏవీలైనా అంతే. పాకిస్తాన్‌కి ఆడు ఇచ్చుకుంటే మంచిదే కదా! భారతదేశం దానికి ఆల్రెడీ సొల్యూషన్ కనిపెట్టింది. అంటే టర్కీ తన ఉద్దేశం, ప్రభుత్వ ఉద్దేశం ఏంటి అంటే భారత వ్యతిరేకత, భారత విద్వేషం. అది మరొకసారి నిరూపించుకున్నట్టయింది.